ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే విజయనగరం జిల్లా విజయనగరం మున్సిపల్ పరిధిలో మాత్రం ఈరోజు చూసుకుంటే ఎక్కువగా రోగులైతే మాత్రం బారిన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే మనతో మాట్లాడడానికి విజయనగరం మున్సిపల్ కమిషనర్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే మున్సిపల్ శాఖ పరంగా ప్రజలకి ఎటువంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు, ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, అంటే ఇప్పటికే వర్షాలు అయితే కురుస్తున్నాయి, రోగు బారిన పడకుండా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? సో ఆల్రెడీ మీరు తమరు చెప్పినట్టు సీజనల్ వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది, వర్షాలు పడుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి సో ప్రజలందరినీ అవేర్నెస్ చేయడానికి మా శానిటేషన్ సెక్రటరీస్ మరియు పారిశుద్ధ్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా అవేర్నెస్ హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే సో నీరు కాచి చల్లార్చి వేడి చేసిన దాటిని చల్లార్చి తాగమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సీజనల్ ఎప్పుడైతే సీజన్ మారుతుందో మారినప్పుడు సీజనల్ ఈ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఫీవర్స్ తర్వాత ఏమోని జ్వరము రంప ఇలాంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా వీటిపైన సో కాచి చల్లార్చిన నీరుని తాగమని చెప్పడం జరుగుతుంది. అలాగే ఎక్కడైనా ఒక లీక్స్ ఏమైనా ఉండడం వల్ల కొన్ని ఏరియాల్లో నీరు కలర్ మారడానికి ఆస్కారం ఉంది. అలాగే మేము రిపేర్ చేసినప్పుడు కూడా ఆ నెక్స్ట్ రోజు కానీ 2 రోజుల్లో లీకేజ్ల వల్ల కూడా దేర్ ఇస్ ఏ లీకేజ్ అరెస్ట్ చేసినప్పుడు కానీ మనకు బురద నీరు వస్తుంది. ఆ బురద నీరు వచ్చినప్పుడు కూడా కంగారు పడకంట కాచి చల్లాల్సిన నీరు తాగమని చెప్పడం జరుగుతుంది. అది ఒకటి. రెండోది ఏంటంటే ఈ ప్రీ మాన్సూన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే కాలువలను క్లీన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి మేము అన్ని డీసిల్టేషన్ అన్నీ చేయడం జరిగింది. చిన్న కాలువలన్నీ కూడా డీసిల్టేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఈ మేజర్ కాలువలు ఏవైతే ఉన్నాయో అవి కూడా టేకప్ చేయడం జరిగింది. సో సైమల్టేనియస్గా మాకు ఈ రైనీ సీజన్లో ఎస్పెషల్లీ కాలువల మీద ఎక్కువ ఫ్లోటేజ్ ఉంటుంది కాబట్టి దాని మీద అవి బ్లాకేజ్ అవ్వకుండా ఉండడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో మనకున్న దాంట్లో మేజర్గా ప్రాబ్లమేటిక్ ఉండేది మన ఈ గంట స్తంభం దగ్గర కాలువ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ చెత్త వచ్చి పడడానికి ఆస్కారం ఉంది. దాన్ని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ప్రతి 2 రోజులకు ఒకసారైనా కంపల్సరీ మేము ఈ మిషనరీ పెట్టి జేసీబీ పెట్టి వెహికల్ పెట్టి ఇమీడియట్గా రిమూవ్ చేస్తున్నాం. ఎందుకంటే అది కంటిన్యూషన్ ప్రాసెస్గా చేయడం జరుగుతుంది. సో దాన్ని అరికట్టడానికే ఈ ఏవైతే ప్లాస్టిక్ కానీ లేదంటే చెత్త చెదారం కానీ కాలువలో వేసే పైన కూడా చర్యలు తీసుకోవాలని, అలాగే దీని మీద ఫ్లోటింగ్ ఎక్కువ లేకుండా ఉండడానికి గ్రిల్స్ కూడా పెట్టాలనే ఆలోచన ఒకటి ఉంది. సో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి దీని మీదకి వచ్చే చెత్త చెదారాన్ని ఎక్కడికెక్కడ కంట్రోల్ చేయగలడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే అన్ని కాలువలను కూడా డీసిల్టేషన్ యాక్టివిటీ టేకన్ అప్ చేయడం జరిగింది. చేసాము ఆల్రెడీ. మైనర్ డ్రైన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మేజర్ డ్రైన్స్ కానీ ఆర్ మీడియం డ్రైన్స్ కానీ ఇంకా స్టిల్ పెండెన్సీ ఉంటే అవి కూడా ఈ నెలాఖరికల్లా కంప్లీట్ చేసుకొని దే హ్యావ్ టు ప్రీ మాన్సూన్ యాక్టివిటీస్లో మేజర్ స్టెప్స్ ఏదైతే ఉందో అవి చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎక్కడ రోడ్లది ములగకుండా ఉండే విధంగా కాలంలో పొంగు పొరలకంట ఉండడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈరోజు కాలువలు ప్రధానంగా చూసుకుంటే ఎక్కడికెక్కడ మురుగుబాట్లు అయితే కనిపిస్తుంది, పరిస్థితి కనిపిస్తుంది, అంటే అక్కడ చెత్త పెరిగిపోతుంది. దానికి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో కాలువలు ఏదైతే ఉన్నాయో బ్లాకేజ్ అయిన కాలువలు అయితే మేము టైం టు టైం అటెండ్ అవుతున్నాము. మా పారిశుద్ధ్య సిబ్బంది సో ఇమీడియట్గా టేకప్ చేసి అది క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే మా శానిటేషన్ సెక్రటరీ సూపర్వైజర్ ఫీల్డ్లో తిరుగుతున్నారు కాబట్టి ఎక్కడికక్కడ అవి క్లియర్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఒక ఏరియా కానీ ఏదైనా ఏరియాకి కంప్లైంట్స్ కూడా మాకు గ్రీవెన్షియల్ కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్కి వచ్చిన కంప్లైంట్స్ కూడా ఇమీడియట్గా అటెండ్ అవుతున్నాం. ప్రస్తుతానికైతే మ్యాక్సిమం అలాంటి కంప్లైంట్స్ కూడా రాలేదు. ఎక్కడైనా ఒకళ్ళు వచ్చినా కూడా అట్లా అటెండ్ అవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. సో దీనికే 9849906486 అనే కంప్లైంట్స్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని వచ్చిన ప్రతి కంప్లైంట్ని ఆగమేఘాల మీద సో ఇమీడియట్లీగా 24/7 సో దాన్ని రిజాల్వ్ చేయడానికి ఒక 24 గంటల్లో రిజాల్వ్ చేయడానికి మేము చర్యలు చేపట్టడం జరుగుతుంది. సో అటువంటి కంప్లైంట్స్ కూడా ఇమీడియట్గా మేము ఇన్స్పెక్ట్ చేసి ఒకవేళ మేజర్ కంప్లైంట్స్ అయితే ఇన్స్పెక్ట్ చేసి దానికి సంబంధించిన ఇంకేమన్నా చేయాల్సిన ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి కానీ లేదా ఎటువంటి ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని ఒకసారి ఆ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని వాటిని కూడా రిజాల్వ్ చేయడానికి చర్యలు తీసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడానికి కార్పొరేషన్ ముందుంది. అంటే ఈరోజు చూసుకుంటే విజయనగరం జిల్లా అయినసరికి ఎక్కువగా చెరువులు అయితే ఎక్కువగా చుట్టుపక్కల ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే పెద్ద చెరువు అనే ఒక చెరువు ఉంటుంది. ఈ చెరువుకి సంబంధించిన ఎక్కువగా చెత్త అయితే మాత్రం విపరీతంగా చెత్త పెరిగిపోయే పరిస్థితి ఎప్పుడు కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సో దీనికోసం ఆల్రెడీ ప్రీవియస్లో ది హ్యావ్ టు మనకి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది. అండర్ కంట్రోల్లో ఉంది కాబట్టి అది కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి దాని మీద ఇంకా పూర్తిగా లేదు. అది అయిన తర్వాత ఫుల్ పేజ్ మనకి అందుబాటులోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ మీన్ వైల్ చెత్త వస్తుందనడానికి చెత్త రాకుండా ఉండడానికి ఇంతకుముందు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వాళ్ళ ద్వారా మనకి అక్కడ మెషెస్ అది కూడా పెట్టడం జరిగింది. ఆ మెషెస్లో కూడా ఈ వచ్చే చెత్తనంతా కంట్రోల్ చేసి ఆ చెత్తనంతా ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని
సేమ్ సినారియో ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో ఇవి గ్రిల్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో చెత్తని ఎక్కడెక్కడ వస్తుందో ఇనీషియల్ స్టేజ్ దగ్గరే మనం కంట్రోల్ చేయగలిగి అక్కడి నుంచే రిమూవ్ చేయగలిగితే పెద్ద చెరువులు కానీ లేదంటే ఈ బిగ్ సర్వీస్ ట్యాంక్స్ అన్నీ కూడా కలుషితం కాకుండా చెత్త నిండిపోకుండా ఉండడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అందుకోసమే ఇప్పుడు మనం పెద్ద చెరువు దగ్గర గాంధీ స్టాట్యూ పెట్టడం జరిగింది. గాంధీ స్టాట్యూ పెట్టినప్పుడు కూడా చుట్టుపక్కల మన చెత్త అంతా కూడా లేకుండా ఉంది అంటే కారణం ఈ స్టెప్స్ అని టేకప్ చేయడం జరిగింది నగరపాలక సంస్థ నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నగరంలో చూసుకుంటే ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా మాత్రం ఇప్పటికే అన్ని రకాల చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా చూసుకుంటే ప్రధానంగా ఈ విజయనగరం సంబంధించిన చుట్టుపక్కల అయితే మన చెరువులు ఎక్కువగా ఉంటాయి. ఈ చెరువులకైతే మాత్రం ఆయా శాఖలకైతే మాత్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసాము. దానికి అందరికీ కూడా చెత్త చెదరాలు అన్నీ కూడా తీయడానికి దాన్ని ప్రత్యేకంగా శాఖనైతే కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు చూసుకుంటే ప్రధానంగా కాలువలు వర్షాలు పడేటప్పుడు అయితే మాత్రం ఈ కాలువలు పొంగి రోడ్లపై అయితే రావడం జరుగుతుంది. ఇప్పటికే దీనికి ప్రతిదానికి కూడా శానిటేషన్ సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ ప్రత్యేక డిపార్ట్మెంట్ దాన్ని కేటాయించడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా ఈ యొక్క పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలకైతే మాత్రం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ముందస్తు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.